వ్యక్తి బాగుపడాలన్నా వివరణాత్మకంగా వాక్యం మాట్లాడే స్పీకర్స్ కావాలి. చాలా రేరుగా ఉన్నారు ఈ సొసైటీలో. అందుకే దేవుడు తన గూర్చి మాట్లాడుకుంటూ తన వాక్యానికి పెద్ద పెట్టేస్తూ ఎబ్రీ పత్రికలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆ కుమారుని సమస్తమునకును వారసునుగా నియమించను. జరుగుతున్న విషయాన్ని చూడండి. ఈ దినముల ఎంతమంది, పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినముల ఎంతమంది ఎలా మాట్లాడుతున్నాడట? కుమారుని ద్వారా. మీకు ఆ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ గదిలో కూర్చొని ఆ మాట చదివితే నేను చెప్తున్నాను కన్నీళ్ళు వస్తాయి. గదిలో కూర్చొని ఆ మాట చదివితే మళ్ళీ చెప్తున్నాను రోమాలు నెక్కబడుస్తాయి. ఆ మాట ఇలా చదవండి ఈసారి నేను చెప్పినట్టు. ఆ మాట ఏంటో తెలుసా? కుమారుని ద్వారా దినముల అంతమంది మాట్లాడిన దేవుడు ఆ మాటలను రికార్డ్ చేసి నా చేతుల్లో పెట్టి నిన్ను నన్ను అన్నాడట, రే జేమ్స్ ఆ మాటలు నువ్వు మాట్లాడరా అన్నాడట. తన కుమారుడు మాట్లాడిన మాటలను దేవుడు రికార్డ్ చేసి నా చేతుల్లో పెట్టి అవి నువ్వు మాట్లాడరా నీకు నాకు నా చేతులకు ఇచ్చాడంటే నిన్ను నన్ను దేవుడు ఎంత నమ్మాడు చెప్పండి. నిన్ను నన్ను ఎంత నమ్మితే ఆ మాటలను నా చేతుల్లో పెట్టి నువ్వు మాట్లాడరంటే నేను ఇది మాట్లాడకుండా ఈ పులిపేట మీద నిలబడి నేను ఏ సోది మాట్లాడాలి? నన్ను ఈ పులిపేట మీదకి పిలిచింది దేనికి? ఒక స్పీకర్గా నిలబెట్టింది దేనికి? నేను సోది మాట్లాడతానని కాదు, నా ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తానని కాదు, నా యొక్క వ్యక్తిగత విషయాలు మీతో పంచుకుని నేనేదో ఆ ఈవెంట్లో హీరోలానే వ్యవహరించానని చెప్పుకోవడానికి నా సెల్ఫ్కి పేట వేయడానికి నన్ను పిలవలేదు. నానా సమయాల్లో నానా విధాలుగా పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా, దర్శనాల ద్వారా ఏదైతే ఉందో ఆ రత్నాలు ఏవైతే ఉన్నో, ఉరీము తుమ్మీము ఏదైతే ఉందో, రకరకాల దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు, మెరుపుల్లోంచి మాట్లాడిన దేవుడు, మేఘాల్లోంచి మాట్లాడిన దేవుడు, పునాదులు కలిదిరిపోయే సుడుగుండాల్లోంచి మాట్లాడిన దేవుడు, దినముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడి ఇక ఎవరి ద్వారా మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు దాన్ని రికార్డ్ చేసి దానికి ఒక గ్రంథంగా మార్చి నా చేతుల్లో పెట్టి అన్నాడట, ఇక్కడి నుంచి మీరు మాట్లాడండి అన్నాడట. ఎంత గ్రేట్ ప్రివిలేజ్ అండి అది. బైబిల్ నేను ఎలా పట్టుకున్నా అంటే అది నాకు ఎంత గౌరవం. బైబిల్ నన్ను ఎలా పట్టుకుని తిరుగుతున్నా అంటే నన్ను దేవుడు ఎంత నమ్మి నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. బైబిలే పట్టుకోరు, బైబిలే లేదు. ఈరోజు చర్చికి బైబిలే తేవట్లేదు. నేను దేవుడు నమ్మి నీ చేతుల్లో బైబిల్ పెట్టి దీన్ని చదువుకో. నువ్వు చదువుకోవడమే కాదు, దీన్ని బోధించు. దీన్ని బోధించే స్థాయికి నువ్వు వెళ్ళాలని తన కుమారుని మాటలు మన కళ్ళ ముందు పెట్టాడంటే ఏది? అందుకని అంటున్నాడు, తన దినముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు లిఖితపూర్వకంగా భద్రము చేతి చరిత్రలో ఎన్నో గ్రంథాలు తుఫాన్లు కొట్టుకుపోయాయి. చరిత్రలో భూకంపాలకు ఎన్నో చరిత్ర గ్రంథాలు, అంటే వారి సమకాలీన రాజుల చరిత్ర పుస్తకాలు, వాటిని రాజ్య దస్తావేజులు అంటారు. ఇందాక చదువుకున్నాగా ఆ రాజ్యపు దస్తావేజులు కూడా ప్రకృతి వైపరీత్యాలకు కొట్టుకుపోయాయి. ఏదైతే రాజమహేంద్రవర్మ చరిత్ర ఉందో ఆ రాజమహేంద్రవర్మ చరిత్ర రికార్డెడ్ ఎవిడెన్స్గా ఆ చిత్రాంగి ప్యాలెస్ అని మన కథలుగా చెప్పుకోవడమే ఆ పుష్కరగాడు దగ్గర నడుతున్నాను. దానికి రికార్డెడ్ ఎవిడెన్స్ బుక్ లేదు ఇప్పుడు. నడుతున్నాడు ఏవి? అరే సమకాలీన కొన్ని 10 సంవత్సరాలు లేదా కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ జర్నీలోనే హిస్టరీ బుక్సే లేకపోతే ఎన్నో పుస్తకాలు సమసిపోయాయి, రాజ్యాలు సమసిపోయాయి, రాజుల చరిత్ర కాలగలిసిపోయింది. ఈ కోరీ సెంటర్ ఏదైతే ఉందో ఈ రాజమహేంద్రవర్మ కొడుకు ఇక్కడ కాలు చేతులు నరికేసాడు తెలుసుగా. ఆ కోరీ మార్కెట్లో ఈ చరిత్ర రికార్డెడ్గా ఏది? పుంకాలుగా మాట్లాడు. అరే సమకాలీన పుస్తకాలు ఈరోజు కనబడకుండా కాలగర్భంలో కలిసిపోతే 4000 సంవత్సరాల క్రితం ఎప్పుడు మోసే చరిత్ర, ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇస్సాకు, ఎప్పుడు యాకోబు, ఈ చరిత్ర ఎప్పుడుది? నా పితరుల చరిత్ర ఎప్పుడుది? అప్పుడు చరిత్ర గ్రంథాన్ని ఇప్పటికీ తుఫాన్లు వచ్చి, భూకంపాలు వచ్చి, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో సమసిపోయిన రాజులు కనుమరుగైపోయినా ఈ పుస్తకం వెంకాల నిలబడుందంటే దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు చెప్పండి? దేవుడు నీకు నాకు ఎందుకు ఈ పుస్తకాన్ని ఇచ్చాడు తెలుసా? చదువు, దీన్ని బోధించు. దీన్ని ఏ స్థాయిలో నువ్వు వెళ్ళాలి అంటే నా కొడుకు మాటలను రికార్డ్ చేసి నీ చేతుల్లో పెట్టాను, నేను నమ్మాను నేను అన్నాడు. ఇది చదవం, సాక్ష్యాలకు అలవాటుపడ్డాం, ఇవి చదవం, వర్షిపులకు అలవాటుపడ్డాం, ఇవి చదవం. మరి ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నాం చర్చిని. ఈ వాక్యానికి పెద్దపీట వేయని ఏ చర్చ్ అయినా అది చర్చ్ కింద అంటాను. జస్ట్ అది ఏదో కమ్యూనిటీగా కూడుకునే ఒక సహవాసం తప్ప దాని చర్చ్ అని అనడానికి వీల్లేదు. దాన్ని సంఘం అనకూడదు. ఏదో వాళ్ళు వస్తారు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఏదో వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదో బాగుంది,
ఏదో 4 పాటలు పాడుకుంటారు, 4 మాటలు మాట్లాడుకుంటారు, అనుకూలమైన రెఫరెన్స్ మాట్లాడుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు అంతే. చాలామందికి తెలియదు, 100లో 99% మందికి తెలియదు. చెప్పిన I have been shouting since 2023 that learn ChatGPT, learn AI tools. Many people. అందరూ వాక్యమే చెప్తున్నారండి అంటారు, నీ బంధు చెప్తున్నారు. అందరూ వాక్యమే చెప్తున్నారండి, అందరూ ఆ రిఫరెన్స్ చెప్తున్నారు, ఆ రిఫరెన్సే చెప్తారు, ఆ బైబిలే తెరుస్తారు, కానీ కల్ట్ గాస్పల్ స్టార్ట్ చేస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును. ఆ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్షణ చేయడానికి ముందు వరుసలో పెట్టిన ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఉపదేశించుటకు. ఇప్పుడు చెప్పండి, గింజుకుని, బల్లగుద్ది, సొక్కాలు చింపుకొని, అరిసి, గొంతులు పోగొట్టుకుని ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నామంటే మీరు చర్చికి నేను ఎందుకు వస్తున్నాను చెప్పనా? మీరు వాక్యం వినేసి నోట్సుల్లో రాసుకుని టైపింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. మీకు దేవుడు వాక్యాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పనా? ఉపదేశించుటకు. బైబిల్ పర్పస్ ఏంటి చెప్పండి? చదివి మనశ్శాంతికి బాగుందని చదవడం కాదు చెప్పండి, దాన్ని మనశ్శాంతికి చదవడం కాదు. మరి ఎందుకు చదవాలి చెప్పండి? అక్కడ ఆ రిఫరెన్స్ బట్టి చెప్పండి. ఉపదేశించాలి. ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే ఉపదేశించాలి. నీదేది, నీ స్టాండింగ్ ఏది? 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అవుతుంది చర్చకు వచ్చి, ఇప్పటికి ఒక రెఫరెన్స్ నిలబడి నువ్వు ఉపదేశించగలవా? వివరించగలవా? దాన్ని రిఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా? ఆ రిఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా? ఒక పుస్తక చరిత్ర ఏంటి చెప్పగలుగుతున్నావా? దీన్ని చెప్పాలి. ఈ గ్రంథాన్ని దేవుడు నిన్ను నమ్మి తన కుమారుని ద్వారా రాయించిన మాటలు నమ్మి నీ చేతులు ఎందుకు పెట్టాడు? దీన్ని వివరించాలి. ఆయన ఆవేదన అది. ఆయన రాయించి నా చేతులు ఎందుకు పెట్టి దీన్ని వివరిస్తే గాని ప్రజలు మారరు, దీన్ని వివరిస్తే గాని తాగుబోతులు మారరు. దీన్ని వివరించాలి. నీ టెస్ట్ మనీ చెప్తే ఎవడో మారడు, నా టెస్ట్ మనీ చెప్తే ఎవడో మారడు. నా సాక్ష్యాలు, నా ఎంటర్టైన్మెంట్, ఉజ్జీవ గీతాలు పాడితే ఆ గంట బాగుంటారేమో కానీ వాడు స్టాండర్డ్గా వాడికి ఎత్తనం పడదు. ఒకరిని మార్చాలి అంటే వాడు సుదీర్ఘంగా దేవుని కోసం నిలబడాలి అంటే దానికి సూత్రం ఒక్కటే, వాక్యము వివరించాలి, దాన్ని ఉపదేశించాలి, దాన్ని ఖచ్చితంగా దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలోకి తీసుకురా. అందుకే బైబిల్ ఎక్కడ మీరు ఈ ప్యాటర్న్ నేను చెప్తున్నా, వ్యూలో మీరు చదవండి, దానికే మొదటి ప్లేస్ ఇచ్చారు. ఉపదేశించాలి, ఉపదేశించాలి, ఉపదేశించాలి. ఉపదేశించడమా? ఉపదేశమే సరిగానమ్మా. ఉపదేశించడం ఎక్కడెట్టినారు చెప్పండి? ఒక రెఫరెన్స్ ఎందుకుందో తెలియదు, ఆ కీర్తన ఎందుకుందో తెలియదు, ఈ సామెతలు ఎందుకున్నా తెలియదు, ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు. ప్రతి ఒక్కరు అంటారు, మేము బైబిల్ చదువుతున్నాం, మేము బైబిల్ చదువుతున్నావులే, ఎందుకు చదువుతున్నావో తెలుసా? చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? మనశ్శాంతి చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చదివితే మంచి జరుగుతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? ఈరోజు చదవకపోతే దారిలో ఏమైపోతుందని చదువుతారు. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు చెప్పనా? చెప్పండి. ట్రెడిషనల్గా అలవాటు పడిపోయి చదువుతారు. కానీ బైబిల్ ఎందుకు చదవాలి చెప్పనా? ఉపదేశించుటకు చదవాలి. గుర్తుపెట్టుకో, నువ్వు నేర్చుకోవాలి, చెప్పండి, ఇతరులకు నేర్పించాలి. నీకు అంత శ్రద్ధ ఉంటే ఏం చేస్తావు చెప్పనా? దానికి ఒక పెన్ మెయింటైన్ చేస్తావు, దానికి ఒక పుస్తకం మెయింటైన్ చేస్తావు. నీకు ఈ పాయింట్ స్ట్రైక్ అయితే నువ్వేం చేస్తావు చెప్పనా? ఎవడైనా ఉపదేశకుడు కనబడితే 70 సార్లు క్వశ్చన్ అడిగి ఇదేంటన్నా, దీని సంగతి ఏంటన్నా తెలుసుకునే వరకు నీకు అన్నం కూడా తినబుద్ది. మేము అలాగే నేర్చుకున్నాం. బైబిల్ మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకుంటున్నాం. ఇంకా నాకు ఏదైనా రిఫరెన్స్ ఒకటి తెగకపోతే, అది చరిత్రలో తెగకపోయినా ఏదైనా తెగకపోతే అది ఎందుకు తెగదు? అది ముడిపట్టు ఉండాలి మనకు. అది నాకెందుకు అర్థమవుతుంది? నాకు అర్థం కాకుండా దేవుడు ఎందుకు రాస్తాడు? నాకు అర్థం అవ్వాలని రాస్తాడు, కానీ నేను చదవాల్సిన విధంగా ఏదో చదవట్లేదు. ఇలాంటి కసి ఎవరికైతే ఉంటుందో అని మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సందర్భాలు లేకుండా వాక్యాలు చదువుతారు. ఒక ఆవిడ అంటుంది, పెళ్లి చూపులకి వెళ్తే మా బాబు బాగా చదువుతుందండి వాక్యాలు అంత. అంటే పాస్టర్ గారు తీసినట్టు చదివేస్తుంది అంటే, పాస్టర్ గారు తీసినట్టు టకటకా చదివేస్తుంది అండి. బాగా చదువుతుంది అయితే మీ పాప వాక్యం అన్నారు పెద్దలందరూ. పెళ్లి పెద్దలు ఉంటారు కాబట్టి బాగా చదువుతుందండి, ఎంత స్పీడ్గా చదివేస్తుందో అన్నారు. అప్పుడు ఈ పెళ్లి కొడుకు అలాంటి అన్నాడు, బాగా చదువుతుంది అయితే ఆమోస్ గ్రంథం ఎక్కడుందో తీయమనండి అన్నాడు. అది అంటుంది, అదే తీయలేదు పిల్ల అడుగుతున్నా. మరి ఉదాహరణ చెప్తాను వినండి. సందర్భం లేకుండా ఏది పద్ధతి చదివితే ఎంత కల్ట్గా ఉంటుందని చెప్తాను వినండి. ఒక బ్రదరు అడిగే సమ్ ప్రాబ్లం, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆడ ధైర్యం కొరకు ఏదో వాక్యం చదువుకున్నాడు. ఆడికి ఏ కీర్తన దొరకలేదని 120 కీర్తన చదువుకున్నాడట.
ఆ కీర్తన చదువుకుని ఇక నీ దుడ్డు కర్ర ఏ ఉంటాయి కదా పదాలు అని చదువుకుని దేవుడు నాకు చాలా తోడుకున్నాడు, ఐసీయూలోకి వెళ్ళిపోయిన దేవుడు నన్ను వదలడు అనుకున్నాడు. ఆడు చదివాడు, తర్వాత నాకు వివరించాడు. నేను అడిగాను, ఈ కీర్తన నాకు చాలా ధైర్యం ఇది, దీన్ని పట్టుకుని నేను వెళ్ళిపోయినాక థియేటర్లోకి అన్నాడు. తర్వాత నేను అన్నాను, ఆ కీర్తన ఏంటో తెలుసా అని అడిగాను. ఏంటది? అది యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అంటే త్వరగా పొమ్మని. ఏటా దాదా అదే ఏది చెప్తున్నానండి, సందర్భం ఉంటుంది ప్రతిదానికి. నువ్వు ఏది పడితే తగిలించేసుకుని ఏది పడితే దాన్ని అప్లై చేసుకుంటే అడుగుతున్నాడు. ఇందుకే దేవుడు అన్నాడంటే ఉపదేశించుటకు, నేర్చుకుంటకు, తప్పుదిద్దుటకు, ఖండించుటకు బైబుల్ని ఈ పర్పస్లోనే ఇచ్చాడు. దీన్ని ఇలానే వాడాలి. జ్యోతిష్యానికి వాడినట్టు వాడకూడదు, పేక ముక్కలకు వాడినట్టు వాడకూడదు. ఇదిగో నీవేదో లాటరీ ఆడుతున్నావే దాన్ని అలా వాడకూడదు. దేవుడు అలా ఇవ్వలేదు. అలాంటి పద్ధతులను ఉపయోగించావో ఆయన ఖచ్చితంగా కొడతాడు. దానికి ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశ ప్రకారమే వాడాలి. అందుకే